సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఉదయబాబు మాస్టర్ కథలు ఛానల్కు మీ అందరికీ శుభ స్వాగతం. సీనియర్ కథా రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన ధారావాహిక మనసు చేసిన న్యాయం చివరి భాగం మీకోసం. ఈ ప్రపంచంలో కాలం సృష్టించే అద్భుతాలు ఊహించలేనివి. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు అని సినీ కవి రాసినట్లుగా కాలమహిమను ఎవరూ ఊహించలేరు. మాయాబజార్ చిత్రంలో శ్రీకృష్ణుడంతటి పాత్ర చేతే కాలమహిమ అనిపించారు చిత్ర దర్శకులు. ప్రశాంతంగా సాగుతున్న జీవితంలో తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ బీటెక్ ఆఖరి సెమిస్టర్లోకి వచ్చింది సాత్విక. దేశంలో మొదటి 10 స్థానాలలో ఉన్న ఒక ప్రముఖ ఎంఎన్సి కంపెనీ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో 22 లక్షల రూపాయల ప్యాకేజ్తో సాత్విక ఉద్యోగానికి ఎన్నుకోబడింది. కష్టపడి చదువుకున్న ఒక ఆడపిల్ల జీవితానికి ఆర్థిక స్వాతంత్ర్యం ఒక ప్రధాన ఆలంబన అయితే, పెళ్లి పరిపూర్ణతను సిద్ధింపచేసే మరొక ఆలంబన. సాత్విక తన ఆఖరి సంవత్సరపు పరీక్షలు పూర్తి చేసింది. యూనివర్సిటీ టాపర్గా నిలిచింది. నా కొడుకు చార్టెడ్ అకౌంటెంట్ కోర్సులో జాయిన్ అయితే, నా కూతురు డాక్టర్ కోర్సులో జాయిన్ అయింది. ఇన్ని మంచి విషయాలలో చిన్న అపశృతి దొర్లింది. అదే కాలమహిమ. షుగర్ 540 పాయింట్లకు చేరి 2 రోజులు నరకయాతన పడి అన్నయ్య చేతుల్లోనే చివరకు రెండో వదిన మరణించింది. అన్నయ్య మళ్ళీ ఒంటరివాడయ్యాడు. నాన్నగారు అటు డబ్బు ఇటు పలుకుబడి ఉపయోగించి అన్నయ్యని మా ఊరికి మళ్ళీ బదిలీ చేయించేశారు. అన్నయ్య చేత 4 రోజుల పాటు మెడికల్ లీవ్ పెట్టించేశారు ఆయన. అన్నయ్యని అనుక్షణం కనిపెట్టుకుంటూ ఉద్యోగంలో చేరే క్షణం కోసం ఎదురు చూస్తోంది సాత్విక తల్లి. కళాశాల వార్షికోత్సవ సభ కేంద్ర మానవ వనరుల సహాయ మంత్రిని చేతుల మీదుగా 50,000 రూపాయల క్యాష్ బహుమతితో సత్కరించబడింది సాత్విక. ఆ రోజు మా అందరి జీవితాల్లో అతిపెద్ద పండుగ. బుజ్జి, నా కూతురని నాకు చెప్పకుండా దాని ప్రేమను రుచి చూపించావు. ఎప్పుడో 6వ తరగతిలో చూసిన నేను తాను నా సాత్విక తల్లి అని ఈరోజు టీవీలోనూ వార్తాపత్రికల్లోనూ చూసి గుర్తించాను. నీ పిల్లలతో సమానంగా, ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువగా నీ మనసు నా కూతురికి చేసిన న్యాయానికి ఆ భగవంతుడు నిన్ను నీ కుటుంబాన్ని సర్వదా కాపాడుగాక అని వదిన సందేశం పంపించింది. సాత్వికకు ఉద్యోగంలో చేరమని ఉత్తర్వులు వచ్చాయి. తన స్నేహితురాలు ప్రమోషన్ మీద ఈ ఊరు వస్తోందని ఆమెను తీసుకురావడానికి స్టేషన్కి వెళ్ళింది సాత్విక. అటువంటి స్నేహితురాలు ఎవరబ్బా అని నేను చాలా ఆశ్చర్యంగా ఎదురు చూడసాగాను. సాత్విక వెనక వచ్చిన ఆమెను చూసి ఆశ్చర్యం, ఆనందం, సంతోషం, ఉవ్వెత్తున ఎగసిన ప్రేమ, వీటన్నిటి సంయుక్త భావాలతో లోపలికి ఆహ్వానించారు అమ్మా నాన్న. వదినను వెనుక ప్రణవసాయి ఇంకా పెద్దవాడయ్యాడు. వదిన అమ్మా నాన్నగార్ల పాదాలపై పడి కన్నీటి అభిషేకమే చేసింది. అత్తయ్య, అత్తయ్య, నన్ను క్షమించండి. వదిని కంఠం పూడుకుపోయింది. వారి ముగ్గురు కళ్ళల్లో గంగా, యమున, కావేరీలు పోటీ పడుతున్నాయి. అది చూసి నా కళ్ళల్లో గోదావరి పెళ్ళుబుకింది. ఆ సన్నివేశపు విలువ బాధపడ్డ వాళ్ళకి, బాధను అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆవేదన స్థిరపడ్డాక అందరము అన్నయ్య గదిలోకి వెళ్ళాం. అన్నయ్య అటు తిరిగి పడుకుని ఉన్నాడు. వదినను చేతులు పట్టుకుని అన్నయ్య ముందు నిలబెట్టింది సాత్విక. అన్నయ్య నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. అప్పటికే కన్నీళ్లతో వేల గంగా స్నానాలు చేసిన వదిన అన్నయ్య పాదాలకు నమస్కరించి, నన్ను క్షమించమని కోరే అర్హత నాకు లేదండి. నేను ఇక్కడ ఉండడానికి కూడా రాలేదు. కానీ మీరు నన్ను మనస్ఫూర్తిగా క్షమించాను అని ఒక్కసారి చెప్పండి, వెళ్ళిపోతాను అని చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది. సాత్విక సైగతో మేమంతా వాళ్ళిద్దరినీ వదిలేసి కిందకొచ్చేసాం. మరో పావుగంటలో అన్నయ్య వదిన కిందకొచ్చారు. అన్నయ్య నన్ను గాఢంగా కౌగిలించుకున్నాడు. వదిన చంద్రిక చేతులు తన చేతుల్లోకి తీసుకుంది. మనసులు చెప్పలేని భావాలు వారి చూపుల్లో ఊసులాడుకుంటున్నాయి. తమ్ముడు, ఇన్ని మనసులకు న్యాయం చేయాలనుకున్నా నీ మనసు చేసిన న్యాయం ఉందే, దాని లక్ష్యానికి నా ఆశీస్సులురా అన్నాడు అన్నయ్య ఎన్నో ఏళ్ల తర్వాత నిర్మలమైన నవ్వుతూ. నెంబర్ 1 రైల్వే ప్లాట్ఫామ్ అంతా ఎంతో కోలాహలంగా ఉంది. తమ ఊరి కళాశాలలో చదువుకున్న టాప్ ర్యాంకర్ ఉద్యోగంలో చేరడానికి హైదరాబాద్ వెళ్తోంది అన్న ఆనందం అక్కడ ఉన్న ప్రతి వారిలోనూ కనిపిస్తోంది. సాత్విక చదువుకున్న కళాశాల అధ్యాపకులలో కొందరు వైస్ ప్రిన్సిపాల్ గారు సాత్వికను విలువైన బహుమతులతో, అభినందనలతో ముంచెత్తి వెళ్ళిపోయారు. స్నేహితులు నవ్వుతూ తొలుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. మా ఊరి చైర్మన్ తన మంది మార్బలంతో రాజకీయ అట్టహాసం చేస్తూ వచ్చి సాత్వికను అభినందించి, మన ఊరి పేరు నిలబెట్టావు తల్లే,
నీలాంటి పిల్లల్ని కన్నా మీ అమ్మ నాన్నలు అదృష్టవంతులు అని అన్నయ్య వదిన అమ్మా నాన్నలను అభినందించి తనదైన ఫకీలో నిష్క్రమించారు. అందరి ఆనందాన్ని సంతోషాన్ని తాను పంచుకోవాలన్నట్టు రైలు వచ్చి ప్లాట్ఫారం మీద ఆగింది. సాత్విక ఏసీ కంపార్ట్మెంట్లోకి ఎక్కి అన్నయ్యకి వదినకి చేతులు అందించింది. వెనుకగా ప్రణవసాయి ఎక్కాడు. లగేజ్ అంతా లోపల సర్దేశాడు పోర్టర్. అందరము హర్షధ్వానాలతో వీడ్కోలు చెబుతుండగా ఆ కుటుంబ త్రివేణి సంగమాన్ని మోసుకుంటూ రైలు తూర్పు దిక్కుగా సాగిపోవడానికి కదిలి వేగం పుంజుకుంది. సమాప్తం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన ధారావాహిక మనసు చేసిన న్యాయం విన్నారు. ఈ ధారావాహిక ప్రతిలిపి వారు మార్చి 2022 సంవత్సరంలో నిర్వహించిన ధారావాహికల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన నవల. ఈ మొత్తం నవల యొక్క అన్ని భాగాల లింకులు ప్రతి భాగంలోనూ ఇవ్వబడతాయి. ఈ నవలను మరొక్కసారి మీరందరూ విని మీ అమూల్యమైన అభిప్రాయాలను వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ, ఇంతకాలం ఈ ధారావాహిక యొక్క అన్ని భాగాలను విని నాకు ఒక మంచి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని కలగజేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నమస్కారాలతో కొత్తపల్లి ఉదయబాబు. శుభమస్తు. స్వస్తి.